రవి గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేన్ని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, వై జెడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికనే థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఇక్కడ అక్కడ అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నా అది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్, అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నా సరే నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు. ప్రదీప్ గారు, యువర్ లాస్ట్ 3 films, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, దే it looks like there is a pattern. Your films are targeting youth and you play an underdog who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So we are breaking that. And few are saying like I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. Okay, all the best. రవి గారు, Sir, సార్ ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి. మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారావు వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి.
ఇట్లా వరుసనే ఏ వీక్ బై వీక్ చాలా చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే మళ్ళీ 17th కా ఉంది. కే ర్యాంప్, సారీ, కే ర్యాంప్ ఉంది. జతగా నీ తెలుసు తెలుసు కదా, జత కలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. నాలుగిట్లో మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది. మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది. మళ్ళీ మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది. ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు. మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది. డిసెంబర్లో అఖండ ఉంది. ఇంకేం సార్ ఇక కంటిన్యూస్ బాగుంది. కాదు సార్, టాప్ టు బాటమ్ డ్యూడ్ అయిపోయినట్టున్నారు. మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది. ఎందుకో ఆ చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూశారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి, కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి. 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది. ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం. కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్, అంతే. శరత్ కుమార్ గారు. సార్ ఇప్పుడు తాలిబొట్టు విషయానికి వస్తే కనుక ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా హీరో. నేను చెప్పాను, ఎలాగ వింటున్నారు మీరు? వాయిస్ వచ్చిందా? వాయిస్ తెలిసిపోయిందా? తాళి గురించి అదే ట్రైలర్, అదే నేను అడుగుతాను. ఫేస్ రాలే అప్పుడు. తాళి గురించి నేను మాట్లాడింది నా వాయిస్తో. అయితే తాలిబొట్టుకి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం వాల్యూ పరంగా చూస్తే అది కొంచెం తగ్గింది. సో అతను చెప్పిన డైలాగ్ కూడా తాలిబొట్టుకి కాదు, దాని వెనుకున్న ఫీలింగ్స్కి ఇవ్వాలి అని చెప్పి. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా కావచ్చు, రాధికా శరత్ కుమార్ దీంట్లో చెప్పండి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఏంటి? ఐ మీన్ సీనియర్. సో ఏం చెప్తారు? సరిగా అడగాలి కదా. నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మీరు అడిగింది ఏమని చెప్పాలి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు వచ్చి చెప్పాలి. ఐ మీన్ సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్స్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నారు. ఓకే, చెప్పండి. సో ఈ వాల్యూ తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? ఫీలింగ్స్కి అంటే ఐ డోంట్ థింక్ వాల్యూస్ హెస్ గాన్ డౌన్ అండి. అట్లా ఏం లేదు. వాల్యూస్ ఇస్ దేర్. అవర్ కల్చరల్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ దేర్. అండ్ హౌ యూ అప్రోచ్ సర్టన్ థింగ్స్. మూవీస్ జస్ట్ లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు, ఇట్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇస్ దేర్. లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఫిలిం. బట్ ద డైలాగ్ దట్ ఈస్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. యూ షుడ్ సీ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్. అదే వాళ్ళు చెప్పారు అక్కడ. It is not only tying the thali and then going about your own self. It's not that. The value for the thali has to be understood by both the persons, man and wife. Ade chepparu. Thank you. Pradeep garu, don't take in negative. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా, లక్కా? I'll tell you. Andy, okay, sorry, Pradeep, I'm taking the mic because I've been in this industry, I've done 170 films. You cannot say A to Z who's a hero material. Andy. Everybody over is a hero material. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే you don't have any specification for hero కదా. A person doing any act which is going to be benefiting the society is a hero. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది, సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే, రవి గారు హాయ్ అండి. I'll tell you. Yeah. Hard work, luck. Yeah. Hard work is there. And obviously, I've been thinking over few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them, but this has happened to me.
I think it also has God's grace. So it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. Thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు. ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు. అండ్ ఈ టీం గురించి చెప్పండి. వీళ్ళు పడ్డ కష్టానికి, ప్యాషన్కి. మీరు చెన్నై వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉంది సినిమా అయితే చాలా చాలా బాగుందండి. చాలా పెద్ద సినిమా అవుతుంది. మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా అదిరిపోతాయి. చాలా పెద్ద సినిమా అవుద్ది. సరే అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా, మా డే 1 నుంచి ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక అండి. బ్రహ్మాండమైన కంటెంట్ 1 పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 65-70 డేస్లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి. సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4వది మనం చూసుకోగానే మనం పిచ్చ ఎగ్జైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామో అనిపించాలి. ఈ 4 మేము గత 10 ఏళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ 4 కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఈజ్ ద వన్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. రవి గారు సార్, అదే ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అసలు 4 పాయింట్లో 3 పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో. అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి. అంటే మనోళ్ళు అంటే కంటెంట్ బట్టే అండి. ఇప్పుడు వివేకాత్రేయ గారు ఉన్నారు, ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలడు, కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది, కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా తీస్తాడు. దానికి అంటే అవన్నీ